సమస్యల పరిష్కారం కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన రోజురోజుకి ఉధృతమవుతుంది. ఇప్పటికే ఎమర్జెన్సీ విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం గుంటూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణతో సమానంగా స్టైఫండ్ ఇవ్వడం సాధ్యం కాదని వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రకటన చేయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ జీవన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని స్టైఫండ్ పెంచాలని కోరారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. గత 8 నెలలుగా ఏదైతే మా స్టైఫండ్ పెంపు కోసం మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, గత డిఎంఈ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి ఏదైతే 2026 జనవరి 1 నుంచి మాకు రావాల్సిన స్టైఫండ్ పెంపు 15% ఉంది. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే మాకు 30% స్టైఫండ్ పెంచాలని మా ఒక్క ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్గా డిమాండ్స్గా చెప్తున్నామండి. ఏదైతే మా ముఖ్యమైన 3 డిమాండ్స్ ఎంఎస్సి ప్రకారం ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళకి 15% మాత్రమే అసోసియేట్ ప్రొఫెసర్స్గా ఇవ్వాల్సిన ఎన్ఎంసీ నామ్స్ ఉన్నాయండి. అలాగే ఏజ్ పెంపు 63 నుంచి 65కి మేము ఒప్పుకోవట్లేదండి. అలాగే ఏదైతే స్టైఫండ్ 30% పెంచాలని మేము కోరుకుంటున్నాం, అదే మా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఏదైతే మాకంటే 30% అధికంగా ఉంది. ఏదైతే 2 రాష్ట్రాలుగా కలిసి ఉన్నామో కానీ వాళ్ళకే ఎక్కువ స్టైఫండ్ ఎక్కువ వస్తుంది. మేము 36 నుంచి 40 గంటలు పనిచేస్తున్నాము, అయినా మాకు స్టైఫండ్ రావట్లేదు. ఏదైతే 8 నెలల నుంచి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, ఇంకా గవర్నమెంట్ నుంచి మాకు చిన్న చూపుగానే ఉందండి. మేము మా స్ట్రైక్ నోటీసు జూలై 17వ తారీఖు ఇచ్చాము. ఇలా మేము ఆగస్టు 4వ తారీఖు స్ట్రైక్ చేస్తాము. కానీ పైన అధికారులు వాళ్ళని గౌరవించి ఇంకా కొంచెం మాకు సమయం ఇవ్వండి అంటే మేము గత వారం రోజులు ఆగి ఆగస్టు 10వ తారీఖుని స్ట్రైక్ చేస్తామని చెప్పాను. దశల వారీగా ఏదైతే మా సమ్మె ప్రారంభమైందో ఫేజ్ 0 ఏదైతే నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మా విధులకు మేము వెళ్ళామండి. అలాగే రెండో ఫేజ్ ఏదైతే 9 నుంచి 1 వరకు మాత్రమే మా పీజీస్, ఇంటర్న్స్, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రీజన్స్ ఏదైతే మేము ఓపీస్ని బాయ్కాట్ చేసామండి. 3వ దశగా ఎమర్జెన్సీస్ మేము బాయ్కాట్ చేసాము. నిన్న సోమవారం రిప్రజెంటేషన్ చేస్తున్నాము. మేము సమ్మె కూడా దశల వారీగా చేస్తామని ముందుగానే గవర్నమెంట్కి హెచ్చరించడం జరిగింది. ఇది మేము వెంటనే ఎమర్జెన్సీ ఆపలేదు. ఇప్పుడు ఏదైతే మేము జూనియర్ డాక్టర్స్ మాత్రమే, సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ, ఇంటర్న్స్ మాత్రమే ఎమర్జెన్సీ బాయ్కాట్ చేసాం. ఇంకా మా సీనియర్ ప్రొఫెసర్స్, మా స్టాఫ్ అందరూ కూడా ఇంకా వర్క్ చేస్తున్నారండి. గవర్నమెంట్ మాతో గత 20 రోజుల నుంచి 4 సార్లుగా చర్చలు జరిగాయి. కానీ అవి విఫలం. మాత్రం ఏదైతే మేము 30% స్టైఫండ్ అడుగుతున్నామో 3% మాత్రమే ఇస్తామని స్టైఫండ్ మాకు చెప్తున్నారని ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే మేము 40 గంటలు శ్రమతో మేము తిండి తిప్పలు మానేసి నిద్ర లేకుండా మేము ఇంకా కష్టపడుతున్నాం. మేము అడుగుతుంది కేవలం మా ఫ్యామిలీని బతికించుకోవడానికి, మేము బతకడానికి ఏదైనా కానీ మాకు ఈ స్టైఫండ్స్ మాత్రమండి. ఈ ప్రొఫెషన్లో మాత్రం ఏదైతే 35 సంవత్సరాల వరకు ఇంకా మేము చదువుతూనే ఉంటాము. ఇది మా స్టైఫండ్ మాత్రమే కాదు, మా కుటుంబాలకి ఇది మాత్రమే అది ఉందండి. అంటే తెలంగాణ డబ్బులున్న రాష్ట్రం, మన డబ్బులు లేని రాష్ట్రం. తెలంగాణతో సమానంగా ఇక్కడ ఇవ్వడం సాధ్యం కానని హెల్త్ మినిస్టర్ స్పష్టంగా చెప్పేశారు. ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో ఇప్పుడు మనకున్న ఎకనామీ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇంకా పెరుగుతుందండి. దీనికి ఏదైతే రాష్ట్రం 19,000 కోట్లు హెల్త్కి ఇస్తున్నారండి. దాంట్లో 2.5 కోట్లు ఏదైతే హాస్పిటల్స్కి, కాలేజీకి ఇస్తారండి. ఏదైతే మా స్టైఫండ్ ఉందో